ఈ రోజు ఒక బ్రష్ తయారు చేస్తే ఆయన టూత్ బ్రష్ తయారు చేస్తే ఆయన ఆ బ్రష్ ధర ఆయననే నిర్ణయం చేస్తా ఉన్నాడు. పేస్ట్ తయారు చేస్తే ఆయన పేస్ట్ ధర ఆయననే నిర్ణయం చేస్తున్నాడు. ఈ వాటర్ బాటిల్ తయారు చేస్తే ఆయన వాటర్ బాటిల్ ధర ఆయననే నిర్ణయం చేస్తున్నాడు. కానీ ఈ దేశంలో ఎవరైనా ఒకరు ఆయన తయారు చేసిన దానికి ధర ఆయననే నిర్ణయం చేయలేని పరిస్థితులు ఎవరైనా ఉన్నారా అంటే అది రైతు మాత్రమే. మీరు వండించే పంటకు మీరు ధర నిర్ణయించే పరిస్థితి లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్వామినాథన్ కమిషన్ అని ఒక పెద్ద మనిషి, స్వామినాథన్ గారని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి గతంలో పనిచేసిన అన్ని ప్రభుత్వాలకు రిపోర్ట్ ఇచ్చిండు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయండి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతుంటారో మీరు కూడా చూడొచ్చు. ఆ స్వామినాథన్ అనే పెద్ద మనిషి ఏం చెప్పిండంటే మనం చేస్తున్న కార్యక్రమాలు చెప్పిండు. విత్తనాలు మంచిగా ఇవ్వండి, ఎరువులు బాగా ఇవ్వండి, కడుపు నిండా కరెంట్ ఇవ్వండి, చెర్లను బాగు చేయండి, నీళ్లు ఇవ్వండి. ఇవి ఇచ్చిన తర్వాత రైతులకు బీమా పథకాన్ని మంచిగా చేయండి, కుదిరితే పెట్టుబడి ఇవ్వండి, మద్దతు ధర విషయంలో ఆయన ఒకటే మాట చెప్పిండు. ఈ రోజు మన గ్రామాల్లో మహిళా సంఘాలు ఉన్నాయి. 60 లక్షల మంది మహిళలు మన తెలంగాణలో మహిళా సంఘాలు ఉన్నారు. మీరు ఎంత గొప్పగా పనిచేస్తున్నారంటే మహిళా సంఘాల్లో మీరు ఈరోజు బ్యాంకులకు ఎంత నమ్మకం కుదిరింది మీ మీద అంటే 1000 కోట్ల రూపాయలు మీకు ఈరోజు రుణాలు ఇచ్చి 99.9% రుణాలు వాపసు మీరు టైం కూడా కడుతున్నారు. అదే పద్ధతుల్లో ఎట్లనైతే మహిళలందరినీ మహిళా సంఘాలుగా తయారు చేసి వాళ్ళు 1000 కోట్ల పెట్టుబడులు ఎత్తుకునే విధంగా రుణాలు ఎత్తుకునే విధంగా వాళ్ళని తయారు చేయడం జరిగిందో రైతులను కూడా సంఘటితం చేసి గ్రామాన రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడం ద్వారా సంఘటితం చేయడం ద్వారానే ఈ మద్దతు ధర సాధ్యమవుతుందనే ఒక ఆలోచనతోని రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ రైతు సమన్వయ సమితుల వెనుక రాజకీయం లేదు. రైతు సమన్వయ సమితుల ద్వారా మద్దతు ధర విషయంలో ఏదైతే ఆ ముగిలిపోయిన ఒక్క ముక్క ఉన్నదో దాన్ని కూడా సాధించుకోవాలి. వ్యవసాయాన్ని నిజంగానే దండుగా కాదు పండుగ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం చేస్తుంటే దాని మీద కూడా కొన్ని విమర్శలు. మిగతాయి చాలా ఉన్నాయి చెప్పాలంటే. ట్రాక్టర్లు, డ్రిప్పులు, స్ప్రింక్లర్లు, హార్వెస్టర్లు, రాబోయే రోజుల్లో ఆఖరికి ఆ నాటేసే యంత్రాలు, ఇవన్నీ కూడా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వాటిని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉన్నది. అంటే 1, 2 కాదు చెప్పుకుంటూ పోతే ఈ 4 ఏళ్లలోనే అద్భుతమైన ఎన్నో కార్యక్రమాలు. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.